హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది కోపార్సనరీ రైట్, అంటే పుట్టుకతో వచ్చే హక్కు అనమాట. పూర్వీకుల ఆస్తిలో వీళ్ళకు కూడా వాటా ఉంటే ఎవరైతే సహోదరులుగా పుడతారో వాళ్ళ అందరికీ ఈ రైట్ అనేది ఉంటుంది. అంటే పూర్వీకుల ఆస్తిలో వీళ్ళకి వచ్చే హక్కుని కోపార్సనరీ రైట్ అని అంటారు. ఓకేనా? అంటే పుట్టగానే బై బర్త్ వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి ఆస్తిలో భాగం అనేది, హక్కు అనేది వస్తుంది. దాని తర్వాత వీళ్ళందరూ ఎంతెంత వాటాని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు, అంటే ఎంతమంది ఉంటే అంతమంది అన్నమాట. రెండవది కోపార్సనర్. ఇప్పుడు కోపార్సనరీ రైట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కోపార్సనర్స్ అని అంటారు. అంటే ఉమ్మడి వారసులు. అంటే ఒక పర్సనే కాదు, ఆ ప్రాపర్టీకి పుట్టగానే ఎంతమంది అయితే వారసులు ఉంటారో వాళ్ళందరినీ కోపార్సనర్స్, అంటే ఉమ్మడి వారసులు. అంటే వీళ్ళతో పాటు చాలామంది ఉంటారు, వీళ్ళందరూ కలిస్తే కోపార్సనర్స్ అవుతారు. ఓకేనా? మూడవది ఫుల్ బ్లడ్, అంటే పూర్తి రక్త సంబంధం. నాలుగవది హాఫ్ బ్లడ్, అంటే సగం రక్త సంబంధం కలిగి ఉండడం. ఐదవది యుటరిన్ బ్లడ్, అంటే గర్భాశయ రక్త సంబంధం. ఈ యుటరిన్ బ్లడ్కి ఇంకొక మీనింగ్ ఏదైనా ఉంటుందని నేను సెర్చ్ చేశాను. నాకు ఈ గర్భాశయ రక్త సంబంధం ఏం దొరకలేదు. సో అర్థమైతే మీకు క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు కోపార్సనరీ రైట్, కోపార్సనర్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. మూడవది ఫుల్ బ్లడ్, అంటే పూర్తి రక్త సంబంధం. ఫుల్ బ్లడ్ అంటే ఇప్పుడు 2 persons మ్యారేజ్ చేసుకున్నారనమాట. లీగల్గా మ్యారేజ్ అయింది, చట్టపరంగా వాళ్ళు భార్యాభర్తలు. వాళ్ళకు పుట్టే పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళది ఫుల్ బ్లడ్ అవుతుంది. హాఫ్ బ్లడ్ అంటే సగం రక్తంతో సంబంధం కలిగి ఉండడం అని చెప్పాను. ఏంటి హాఫ్ బ్లడ్ అంటే, ఇప్పుడు లీగల్గా ఇద్దరికి మ్యారేజ్ అయింది కదా, సో అతను ఇంకొక ఆమెతో పిల్లల్ని కంటే, అంటే తన భార్య కాకుండా వేరే ఆమెతో పిల్లలు కంటే, డిఫరెంట్ వైఫ్ అనమాట, అంటే వేరే ఆమెతో పిల్లల కంటే అది హాఫ్ బ్లడ్ అవుతుంది. అంటే ఆ పిల్లలకి హాఫ్ బ్లడ్ ఉన్నట్టు. ఐదవది యుటరిన్ బ్లడ్, అంటే గర్భాశయ రక్త సంబంధం అని వచ్చింది. కానీ దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు లీగల్గా ఇద్దరికి మ్యారేజ్ అయ్యిందని చెప్పాను కదా, సో ఆమె భార్య ఏం చేసిందంటే ఇంకొక అతనితో పిల్లలు కనిందనమాట. సో ఇంకొక అతనితో ఆమె డిఫరెంట్ హస్బెండ్, అంటే ఆమె భర్త కాదు, ఇంకొక అతనితో పిల్లల కంటే అది యుటరిన్ బ్లడ్ అవుతుంది. మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. కావాలంటే ఇంకోసారి చెప్తాను. ఫుల్ బ్లడ్ అంటే ఇద్దరు భార్యాభర్తలకి పుట్టే పిల్లలకి ఫుల్ బ్లడ్ ఉన్నట్టు. సో ఆ భర్తే ఇంకొక ఆమెతో పిల్లల్ని కంటే ఆ పిల్లలకి హాఫ్ బ్లడ్ ఉన్నట్టు. ఓకేనా? లీగల్గా మ్యారేజ్ అయింది ఇద్దరికి అని చెప్పాను కదా, సో ఆ భార్య ఇంకొక అతనితో పిల్లలు కంటే, అంటే ఆమె భర్త కాదు, ఇంకొక అతనితో పిల్లల కంటే అది యుటరిన్ బ్లడ్ అవుతుంది. సో ఇవి ఇవాల్టి 5 పదాలు. ఇలా రోజు 5 పదాలు రావడం జరుగుతుంది. ఒక్కసారిగా అన్ని పదాలు నేర్చుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఇలా సులువుగా 5 పదాలు గుర్తుంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.